ధన్యవాదాలు. మధ్యలో రావద్దండి ఎవరు. ఈ ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మా సంస్థకు ఎస్ఆర్సి కంపెనీలో భాగస్వామైన రాజగోపాల్ గారికి, వెంకటేష్ గారికి, యశ్వంత్ మరియు అవినాష్ వారికి ధన్యవాదాలు. అలాగే ఈ వేదిక ఏర్పాటు చేసిన సంఘపు మరియు మార్కెటింగ్ ఇతరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా మన కార్యక్రమం దిగ్విజయం కావాలని ప్రతి ఒక్కరూ మనసులో సంకల్పంతో అందులో మంచి మనసుతో మీ అందరూ ముందు వచ్చి మీకు కూడా మంచి సందేశాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ కూడా మాకు ఈ అవకాశం రావడానికి కారణం మీ పోరాటం. మీరు ఏ రోజైతే మీరు పోరాటం చేశారో, మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా మీరు బాధపడ్డారో అవన్నీ కూడా మేము గమనిస్తూ ఉన్నాం. చాలా ఇబ్బందులు గురయ్యారు, చాలా మంది బాధలు పడ్డారు, రకరకాల వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బందులు గురయ్యాయి. అలాగే చాలా మంది టీచర్లు కూడా, చాలా మంది కూడా లెక్చరర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా విజయానికి, మా తెలుగుదేశం పార్టీ విజయానికి ముఖ్య కారణులుగా మొదటి వరుసలో వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వరుసను ఏదైతే ఉందో మా ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ఒకటే చెప్పాడు, మా మొదటి సంతకం మెగా డిఎస్సీపై ఉంటుందని చెప్పాడు. అదే ఏదైతే చెప్పాడో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఏదైతే ఆయన చార్జ్ తీసుకున్నాడో ఆయన మొదటి సంతకం మీ పోరాట ఎదురైన మెగా డిఎస్సీ పైన పెట్టాడు. ఖచ్చితంగా మన తెలంగాణ ప్రాంతం కూడా రాష్ట్రంలో ప్రతికూలం కూడా తెలియజేస్తారని తెలియజేస్తున్నా. ఏమైనా కూడా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఏమన్నా కూడా మేము మొదటి నుంచి కూడా ఈ రోజు ఏదో రాజకీయాల్లోకి వచ్చాం, రాజకీయాల కోసం మన మెగా డిఎస్సీ కోచింగ్ అనేది ఇక్కడ పెట్టడం కాదు. ముందు నుంచి కూడా మా సంస్థలో చాలా మంది పేద విద్యార్థులు, చాలా మంది రకాల వాళ్ళు ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, లేదా ఇతరత్ర ఏ చదువులైనా ఈ రోజు కూడా చాలా మంది నేను చదివిస్తూ ఉన్నాం. ఆ చదువు చదివి ఈరోజు చాలా మంది చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా నలుగురికి సహాయం చేస్తున్నారు ఈరోజు. కాబట్టి ఈ చదువు వాళ్ళకి